హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను మీకు ఓట్స్ దోశ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీంట్లోకి కోకోనట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికోసం మనం ముందుగా 1 కప్ ఓట్స్ని ఫైన్గా పౌడర్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ శనగపిండి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసి, దాంతోపాటు టమాటా ముక్కలు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా దీంట్లోకి మనము వాము యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇలా బాగా చేత్తో నలిపి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు బ్యాటర్కి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని దోశ పిండి కంటే కొంచెం థిక్గా ఉండేటట్లుగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పల్చగా అయితే చేసుకోకూడదు, దోశలు అనేవి పర్ఫెక్ట్గా రావు. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా కొంచెం క్రీమీ టెక్స్చర్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ తోటి మనము దోశలు వేసుకోవడమే. ఇలా దోశ అనేది ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్తో గ్రీస్ చేసుకొని అన్ని సైడ్స్ బాగా రోస్ట్ అయింది అనుకున్న తర్వాత సైడ్స్ అనేవి ఇలా స్క్రేప్ చేసుకొని ఫస్ట్, తర్వాత దోశనైతే టర్న్ చేసుకోవాలి. లేదంటే దోశ అనేది బ్రేక్ అయిపోతుంది. దీంట్లోకి కోకోనట్ చట్నీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలు, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంకా కారానికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని, చింతపండు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. దీన్ని మనము ఫైన్గా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకొని కలిపేసుకొని ఓట్స్ దోశతోటి సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు లేటు, ఎంతో హెల్దీ అయిన ఓట్స్ దోశని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.